హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. లాస్ట్ వ్లాగ్ చూసి చాలామంది నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేశారు. ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు? మీ ఓల్డ్ హోమ్ చాలా మిస్ అయితాము అనేసి. నేను కూడా ఓల్డ్ హోమ్‌ని చాలా చాలా మిస్ అవుతున్నాను. నాకు ఇంకా మెయిడ్ అయితే దొరకలేదండి. అందుకే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ కొద్దిగా బిజీగానే ఉన్నాను. అండ్ మెయిడ్స్ ఏమైతుందంటే ఆల్రెడీ వాళ్ళకి వర్క్స్ ఉండడం వల్ల మార్నింగ్ టైం వాళ్ళు ఎంగేజ్ అయిపోయారనమాట. నాకేమో ఎర్లీ మార్నింగ్ టైమే కావాలి. నేను షూట్స్‌కి, ఆఫీస్‌కి వెళ్తా కాబట్టి. వాళ్ళందరూ కూడా ఆఫ్టర్‌నూన్ టైమే ఫ్రీ ఉంటున్నారు. అందుకనే సెట్ కావట్లేదు. సో, ఇక్కడ నేనే డిషెస్ వాష్ చేసుకుంటున్నాను. ఈ ఇంట్లోకి రాగానే అంటే ఇప్పుడు నో బ్రోకర్ వాళ్ళొచ్చేసి సామాన్లన్నీ ఎక్కడివక్కడ పెట్టారు కదా! వాషింగ్ మిషన్ అయితే నేను తీసుకురాలేదు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆల్రెడీ రిపేర్‌లో ఉందనమాట. అది నేను కొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది. దాన్ని ముట్టుకున్న ప్రతిసారి 5, 6 వేలు అవుతుందనమాట. డ్రమ్ కూడా రిప్లేస్ చేయించాం లాస్ట్ ఇయర్ 8,000 పెట్టి. సో, ఇంకా టూ మచ్ ఆఫ్ రిపేర్స్ వస్తున్నాయి అనేసి దాన్ని అక్కడే పెట్టేసి ఇంకా కొత్తది తీసుకుందాం అనుకున్నాను. కొత్తది వచ్చింది కూడా, నేను చూపిస్తా ఏంటి అనేది. డిష్ వాషర్‌ది ఏమైందంటే వాళ్ళు తీసుకొచ్చి ఈ బాల్కనీలో పెట్టబోతే డిష్ వాషర్ పట్టలేదు. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. ఏంటి అసలు పట్టకపోతే ఎట్లా అనేసి. వేరే బాల్కనీస్ ఉన్నాయి. అక్కడ పెడితే ఏమైందంటే నేను ఇక్కడి నుంచి కిచెన్ నుంచి అంత దూరం డిషెస్ తీసుకెళ్ళి వేసుకోవాలి అంటే చాలా ఎక్కువ పని అయిపోద్ది. డిష్ వాషర్ ఉందే మనకి పని తగ్గించడానికి కదా! లేదు అసలు వాడకుండా పక్కన పెడితేనేమో అది పాడైపోద్ది. సో, ఐ వాజ్ సో టెన్స్డ్ అసలు ఏంటి అనేసి. అండ్ ఇంకొక విషయం చాలామంది అడిగింది ఏంటి అంటే, అది మీ రెంటల్ హోమా? లేదా అది ఓన్ హోమా? ఇది ఓన్ హోమా? ఇది కొత్త కొనుక్కున్నారా? ఇది రెంటల్లా అనేసి. ఆ రోజు నేను చాలా ఫాస్ట్‌గా వ్లాగ్ నేను క్రియేట్ చేశాను. సో, ఏం డీటెయిల్స్ ఎక్కువ చెప్పలేకపోయాను. ఇంతకు ముందు ఉన్నది మా ఓన్ హౌస్ అండి. ఓన్ హౌస్ కానీ డిస్టెన్స్ వల్ల షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా! ఇది వచ్చేసి రెంటల్ హోమ్ అనమాట. సో, రెంటల్ హోమ్ కాబట్టే ఇప్పుడు బాల్కనీలో డిష్ వాషర్ పట్టలేదు కాబట్టి ఏం చేయాలి అనేది నాకు ఎక్కువ టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే మనం రెంటల్ హోమ్‌లో ఉన్నప్పుడు కంపల్సరీగా ఓనర్స్‌తో అడిగి చేయాలి కదా! బట్ మా ఓనర్స్ అయితే చాలా మంచోళ్ళు. వాళ్ళకి నేను ఇలా చెప్పగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు సొల్యూషన్ చెప్పేశారు. బాల్కనీ డోర్ ఉంది కదా! అది తీసేయించి డిష్ వాషర్ పెట్టించి మళ్ళీ డోర్‌ని రీఇన్‌స్టాల్ చేయించండి అనేసి. ఇంకా నాకు అప్పుడు గానీ టెన్షన్ తగ్గలేదు. కాకపోతే ఏంటంటే ఒకే రోజు అన్ని పనులు అవ్వవు. ప్లంబర్ ఒకరోజు అండ్ ఇంకా కార్పెంటర్ ఒకరోజు అట్లా వస్తూనే ఉంటారు. ఇల్లు షిఫ్ట్ అవ్వడం అనేది అసలు నేను చాలా సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఇవన్నీ మర్చిపోయా అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, అమ్మో ఎంత కష్టం అసలు ఇవన్నీ కూడా అని. ఇంకొకటండి, కొత్త స్టవ్ నేను తీసుకొని 1 మంతే అయింది కదా! దీంతో ఒక ప్రాబ్లమ్ వస్తుంది నాకు. దీంట్లో మంట చాలా పవర్‌ఫుల్‌గా వస్తదండి. దానివల్ల ఊరికూరికే అన్నీ పొంగిపోతున్నాయన్నమాట. అంటే చిన్న చిన్న వాటిలో నేను చేసేదాన్ని ఇంతకుముందు. ఒక కప్పు టీ ఒక చిన్న గిన్నెలో పెట్టుకునేదాన్ని, అలా ఉండేది. ఇందులోనేమో ఊరికూరికే పొంగిపోతా ఉన్నాయి. అక్కడే ఉండాల్సొస్తుందన్నమాట. స్టవ్ బావుంది గానీ ఊరికూరికే దాన్ని తుడుచుకోవాల్సొస్తుంది. సో, ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. స్టవ్ కూడా తుడిచాను. స్టవ్ అయితే ఇంతకుముందు నేను 2, 3 రోజులకు ఒకసారి అలా డీప్ క్లీన్ చేస్తే సరిపోయేది. రోజు లైట్‌గా తుడిస్తే సరిపోయేది. బట్ ఈ స్టవ్ మాత్రం నేను రోజుకి 2 సార్లు చేయాల్సొస్తుంది. బట్ మా అమ్మ వాళ్ళైతే పోనీలే రోజు పాలు పొంగిస్తున్నావు అంటున్నారనమాట. సో, మా మమ్మీ, మా చెల్లి కూడా వచ్చారు ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు. వాళ్ళు షిఫ్టింగ్ అంతా చేసిన తర్వాత వెళ్ళిపోయారనమాట ఇంకా. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో అట్లా స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్లారు. నేను ఇప్పుడే టీ పెట్టుకుంటున్నాను. సో, టైమింగ్స్ అవన్నీ కూడా కొద్దిగా అటు ఇటుగా అయిపోయాయన్నమాట. ఇంకా మార్కెట్ ఎక్కడుంది, కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకని నేనేం చేస్తున్నా అంటే జస్ట్ కింద షాప్ ఉంటే అక్కడికెళ్ళి ఏ రోజుకి ఆ రోజు జస్ట్ 1, 2 కూరగాయలు అట్లా తీసుకొని వస్తున్నా. ఎవ్రీడే 1 కర్రీ మాత్రమే చేస్తున్నా. అది కూడా చాలా సింపుల్‌గా అయిపోయేదే చేస్తున్నా అనమాట. మరీ ఎక్కువ పనులైతే పెట్టుకోవట్లేదు. బికాజ్ ఆర్గనైజ్ చేసుకోవడం అనేది ఉంటది కదా! అండ్ న్యూ హౌస్‌కి వచ్చిన తర్వాత మెంటలీ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉందండి. కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉందనమాట. అది మాత్రం ఐ కాంట్ డినై. కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంది. చేంజ్ అనేది కంపల్సరీ ఉండాలి ఎవరి లైఫ్‌లో అయినా గానీ. కొద్దిగా మొనోటోనస్ రొటీన్‌లోంచి డిఫరెంట్‌గా ఉన్నట్లుగా ఉందనమాట. సో, కొంచెం డిప్రెసింగ్‌గా, బోరింగ్‌గా ఉండడం అవేం లేవింకా. ఫుల్ బిజీగా ఉన్నా గదా! అసలు ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ బావుంది. మెంటల్లీ ఐ యామ్ ఫీలింగ్ గుడ్.
ఈవినింగ్ కార్పెంటర్ వచ్చారండి. వచ్చేసి ఇంకా ఈ డోర్ ఓపెన్ చేశారనమాట. లక్కీగా డోర్ ఎంత ఉందో అంతే ప్రాబ్లం వచ్చింది. అదే కనుక దర్వాజా ప్రాబ్లం వచ్చి ఉంటే ఇంక నేను ఏమీ చేయగలిగేదాన్ని కాదు. డిష్ వాషర్ని వేరే బాల్కనీలో పెట్టుకోవాల్సి వచ్చేది. వేరే బాల్కనీలో పెట్టాలన్నా కానీ మళ్ళీ అక్కడ డ్రైన్ ఉండాలి, నాకు ట్యాప్ ఉండాలి అండ్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండాలి. సో లక్కీగా ఓన్లీ డోర్ మాత్రమే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ డోర్ని నీట్గా తీసి పక్కన పెట్టేసి డిష్ వాషర్ని మళ్ళీ ఇలా బాల్కనీలో దానికి ఒక ప్లేస్ వచ్చిందనమాట. అక్కడ పెట్టేసి మళ్ళీ డోర్ని ఇన్స్టాల్ చేసేసారు. ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయినట్లు అనిపించింది నాకు. జస్ట్ అసలు 1 ఇంచు కూడా ఎక్స్ట్రా ప్లేస్ లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఇన్స్టాల్ చేయరు, వీళ్ళు ఓన్లీ కార్పెంటర్, ప్లంబర్ వచ్చేసి ఇన్స్టాల్ చేయాలి. లక్కీగా ఏంటంటే మాది బాష్ కదా, బాష్ వాళ్ళకి కాల్ చేయాలేమో అనుకున్నా. అదొక హెడేక్ మళ్ళీ బ్రాండ్స్తో. బట్ వీళ్ళు చెప్పారు ప్లంబర్ని పిలిస్తే పెట్టేస్తారు అనేసి. నెక్స్ట్ డే నేను ప్లంబర్కి కాల్ చేస్తే వచ్చి 5 మినిట్స్లో ఇన్స్టాల్ చేసేసారు. సో నాకు డిష్ వాషర్ ఇప్పుడు ఆల్ సెట్ అనమాట. ఒక 3-4 డేస్ నుంచి బయటే తింటున్నామండి. అది కూడా రైసే తింటున్నాం అనమాట. అందుకే ఈ పూట సొరకాయ కర్రీ అండ్ చపాతీ చేస్తున్నాను. కంటిన్యూస్గా రైస్ అయిపోయింది, కంటిన్యూస్గా బయట నుంచి అయిపోయింది అనమాట. కార్బ్స్, టూ మెనీ కార్బ్స్. ఇన్ని రోజులు చేసిన డైటింగ్ అంతా పోయింది. ప్రోటీన్ అది ఇది అనేసి చేశా కదా, ఇప్పుడు అదంతా కూడా పోయింది. బట్ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ బయట నుంచి తెప్పించుకుంటుంటే. బట్ ఎవ్రీడే అయితే తినలేం కదా. 3-4 డేస్ మంచిగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడైతే సర్దామో అప్పుడు ఇంకా ఇప్పుడు కంప్లీట్గా ఇంట్లోనే చేద్దాము అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ ఒక్క రోజుకి నేను పిండి కలపను, ఎప్పుడు కూడా 2 to 3 డేస్ కలిపి పెట్టేస్తాను. నాకు ఈజీగా ఉండాలన్నమాట. మీల్ ప్రెప్ అసలు ఏ మాత్రం స్టార్ట్ చేయలేదు నేను. ఎప్పుడైతే మేము షిఫ్ట్ అవ్వచ్చు అనుకున్నానో అప్పటి నుంచే నేను గ్రోసరీస్ తీసుకోవడం మానేశాను అండ్ ఉన్న గ్రోసరీస్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. దానివల్ల నాకు గ్రోసరీస్ ఎక్కువ లేవు, అసలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ సామాన్ అట్లీస్ట్ తగ్గింది. షిఫ్టింగ్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండి. ఎప్పుడైనా కానీ ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు సూట్ కేసెస్లో డాక్యుమెంట్స్ అండ్ వాల్యుబుల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత వాటిని కార్లో పెట్టేసుకొని ఆ తర్వాత వాళ్ళని ఇల్లు షిఫ్ట్ చేయమని చెప్పాలి. ఏవైతే వాల్యుబుల్స్ ఉన్నాయో అవి మనతో పాటే తెచ్చుకోవాలన్నమాట. మేమైతే అలానే తెచ్చుకున్నాము. డాక్యుమెంట్స్ కానీ ఇంకా కొన్ని ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి, అలాంటివి ఏవైనా పగులుతాయి అనిపించినవి అవన్నీ కూడా కార్లో లోడ్ చేసుకొని మేమే తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా కానీ వాళ్ళు వచ్చిన తర్వాత బాక్సెస్ మీద మనం నోట్ చేసుకుందాము అనుకున్నా కానీ అస్సలు కుదరదు. సో మీరు ఒకవేళ కార్లో కాకుండా నార్మల్గా వస్తున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తున్నారు, లేదా ఇంటర్సిటీ షిఫ్టింగ్ చేస్తున్నారు అనుకుంటే వాల్యుబుల్స్ అన్నీ తీసుకెళ్ళి మీకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో పెట్టి షిఫ్టింగ్ అయిన తర్వాత అవి తెచ్చుకోండి, అది బెటర్. ఎందుకంటే నేను కూడా నార్మల్గానే నేను కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాను కదా, వాళ్ళు రాగానే నేను డబ్బాల మీద రాసి పెట్టుకుంటాను అనేసి నేను మార్కర్స్ కూడా రెడీ పెట్టుకున్నా. కానీ లిటరల్లీ వాళ్ళు తెచ్చిన డబ్బాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఆల్రెడీ 10 సార్లు ఇంతకుముందు యూజ్ చేసినవి ఉన్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ వేరే వాళ్ళు రాసేసి ఉన్నారనమాట. చిల్డ్రన్స్ టాయ్స్ అని ఉంది, కిచెన్ అని ఉంది, కట్లరీ అని ఉంది. వాళ్ళు రాసిన దాంట్లో మనవి కూడా కలిసిపోతాయి. అసలు వాళ్ళంత టైం కూడా ఇవ్వరు అనమాట. సో వాల్యుబుల్స్ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. సో మేమైతే అదే చేసాము. అదే నేను సూట్ కేసెస్లో ప్యాక్ చేశాను అనే చూపించాము మీకు, కానీ వాటిని నేనే తెచ్చుకున్నాను అనే పార్ట్ చెప్పలేదన్నమాట. సో అవి నేను నాతోనే తెచ్చాను, వాళ్ళకి అసలు ఇవ్వలేదన్నమాట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ షిఫ్టింగ్ మీద కంప్లీట్ వీడియో కావాలి అంటే చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. నేను మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుద్ది అనమాట. అలా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు లేటెస్ట్గా మొత్తం ఫుల్ రీసెర్చ్ చేశా కాబట్టి. ఇంకా నేను ఇక్కడ మీల్ ప్రెప్ చేయట్లేదు. కొన్ని పచ్చిమిర్చి ఉంటే ఊరికే వాటి స్టెమ్స్ తీసేసి పెడుతున్నాను. నెక్స్ట్ వీక్ డెఫినెట్గా మార్కెట్కి వెళ్తాను, వెళ్ళినప్పుడు అన్నీ తీసుకొస్తా. ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంటుందంట, కానీ నేనైతే చూడలేదు. ఇంకా ఐఎమ్ నాట్ కుకింగ్ మచ్. ఇవాళ కూడా నేను జస్ట్ పులిహోర చేశాను అంతే. మా పెళ్ళికి ముందు మా అమ్మ వాళ్ళు ఖమ్మం నుంచి హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత ఒక 3 ఇళ్ళు మారాము. అస్సలు ఏమనిపించలే నాకు. తర్వాత కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ రెంటల్ హోమ్లో ఉన్నాము. అండ్ నేను 8 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అప్పుడు మా ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. అప్పుడు కూడా నాకు ఏమనిపించలే, నేను ఫుల్ ఎనర్జెటిక్గా ఉండేదాన్ని అసలు ప్రెగ్నెన్సీలో కూడా.
యూఎస్ వెళ్ళిన తర్వాత 5 ఇళ్ళు మారాము. ఎప్పుడూ నాకు ఎలాంటి అలసట అనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం చాలా అనిపిస్తుంది అనమాట. అదే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చెప్తుంటే ఏజ్ వచ్చేసింది మరి నీకు అంటున్నారు. సో మేబీ దే ఆర్ రైట్. ఇప్పుడు మాత్రం చాలా టైరింగ్ అనిపిస్తుంది. కానీ మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నా కదా, ఒక రకంగా నాకు వెంట్ అవుట్ అవుతున్నట్లుగా ఉందన్నమాట. ఇవాళ ఐకియాకి వెళ్ళాను కర్టన్స్ తీసుకోవడానికి. అక్కడ ఒక సబ్స్క్రైబర్ కలిశారనమాట. అసలు ఎంత బాగా మాట్లాడారంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ అసలు. ఎందుకంటే మనందరం కూడా లైక్ మైండెడ్ పీపుల్, ఒక స్పేస్లో కలిసాము. వీ హ్యావ్ సమ్ కనెక్షన్ అనమాట. మనందరం చేసేవి చిన్న చిన్న పనులు, ఇవన్నీ కొంతమందికి అసలు లెక్కలో కూడా ఉండవు. లైక్ ఇంట్లో పని చేసుకోవడము, వంట చేసుకోవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడము, ఇవే వెరీ సింపుల్ థింగ్స్. కానీ వీటిలో కూడా మనకి ఇంత కనెక్షన్ అనేది ఫామ్ అయిపోయింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పనులు అని మనం ఫీల్ అవ్వడం వల్ల అనుకుంటాం. అండ్ వాషింగ్ మిషన్ అయితే డెలివరీ అయిందండి. క్రోమా బ్రాండ్ తీసుకున్నాను. ఎందుకు నేను క్రోమా బ్రాండ్ తీసుకున్నాను, ఎంత ప్రైస్ అయింది, ఎందుకు ఐఎఫ్బి నుంచి షిఫ్ట్ అయ్యాను, ఇవన్నీ కూడా నేను ఒకసారి ఇన్స్టాలేషన్ అయిన తర్వాత చెప్తాను. ఎందుకంటే కనీసం ఒక వారం రోజులన్నా నేను వాడితే నాకు ఒక ఐడియా వస్తుంది మీకు చెప్పడానికి. ఇది ఎలా ఉందనేది ఈవెన్ నాకు కూడా తెలీదు. నేను ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఐఎఫ్బీనే వాడాను. సో ఇది వాడిన తర్వాతే నేను జెన్యూన్ రివ్యూ చెప్తాను. ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అసలు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్స్ నావి ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాయి. ఇంతకు ముందు మా హస్బెండ్ అసలు బాక్స్ తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఎందుకంటే అది చాలా దూరం ప్రయాణం కాబట్టి ఆ బాక్స్ మోసుకుంటూ వెళ్ళే బదులు నేను ఆఫీస్లో క్యాంటీన్లో తినేస్తా అనేవాళ్ళు. ఇప్పుడు దగ్గరే కాబట్టి ఎవ్రీడే బాక్స్ తీసుకెళ్తున్నారు. సో నేను పొద్దున్న లేవగానే ఫస్ట్ అసలు బాక్స్ పెట్టేస్తా. నాలాగా లంచ్ బాక్స్ పెట్టడం ఎవరెవరికి ఇష్టమో తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. నేను మా అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత లిటరల్లీ ఏడ్చాను తెలుసా. అంటే నాకు ఒక్కడే కొడుకు అనమాట. సో మా వారు బాక్స్ తీసుకెళ్లరు. మా అబ్బాయి బాక్స్ తీసుకెళ్లే డేస్ అయిపోయాయి. ఐ లిటరల్లీ క్రైడ్. నేను ఇంకా ఎప్పటికీ బాక్స్ పెట్టనా, అంటే నా ఏజ్లో ఆ ఫేజ్ అయిపోయిందా అనేసి ఏడ్చాను. నాకు అంత కనెక్టెడ్ అనమాట లంచ్ బాక్స్ పెట్టడం అనేది. సో మళ్ళీ ఇప్పుడు బాక్స్ పెడుతుంటే నాకు ఇంత హ్యాపీగా అనిపిస్తుందో. పోనీలే నేను ఇంకా మళ్ళీ అంటే సంథింగ్ ఐఎమ్ డూయింగ్ అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇవాళ వచ్చేసి నేను చోలే కర్రీ చేస్తున్నానండి. ఎక్కువ కూరగాయలు లేవు కదా, సో ఇంట్లో ఉన్న గ్రోసరీస్ కూడా మధ్య మధ్యలో ఇట్లా వాడేద్దాము అయిపోతుంది అనేసి చోలే కర్రీ అండ్ జీరా రైస్ చేస్తున్నాను. బాక్స్ పెట్టడం వల్ల ఒక లాభం ఏంటి అంటే తనకి పెట్టేసినప్పుడే నా లంచ్ కూడా రెడీ అయిపోతుంది. కిచెన్ అంతా వైండప్ చేసేయచ్చు, ఈజీగా అయిపోద్ది అనమాట. సో మీలో ఎవరికి పిల్లలకి బాక్స్ పెడుతుంటే అబ్బా ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయో అనిపిస్తుందో వాళ్ళ కోసం చెప్తున్నాను. మంచిగా ఎంజాయ్ చేయండి ఈ ఫేజ్ని. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు బాక్స్ తీసుకెళ్ళడం మానేస్తారో మనకి ఒకేసారి ఓల్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది తెలుసా. యాక్చువల్గా చాలామంది అబ్బా మీ అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోతే ఇంకా మీ ఇద్దరే అనేసి అన్నారు. నేను కూడా మేబీ ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ యాక్చువల్గా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత వీ విల్ ఫీల్ ఓల్డ్ అసలు. సో బాక్స్ అయితే పెట్టేశానండి. నా వరకు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ గిన్నెలు కూడా తోమేశాను. ఆల్రెడీ నిన్న చూపించాను కదా గిన్నెలు తోమేది, మళ్ళీ చూపించాను. కిచెన్ అయితే నీట్గా అయిపోయింది. ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్ తప్పకుండా చూడండి. ఫైనల్గా ఐకియాకి వెళ్ళి కర్టన్స్ తెచ్చాను. హిట్ అయ్యాయా ఫట్ అయ్యాయా అవన్నీ చూపిస్తాను. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.